కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ ఇవాళ రాత్రి దుబాయ్లో తలపడబోతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు తొలిసారిగా తలపడబోతున్న మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓవైపు బాయ్కాట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసన భారత్ పాక్ పోరుకు మరింత హీట్ పుట్టిస్తుంది. ఇక అన్ని విభాగాల్లో పాక్ కంటే ఆధిపత్యంలో కనిపిస్తున్న సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది. ఇక అన్నింటా అగ్రగామిగా కనిపిస్తున్న భారత్ కు పాక్ ధీటైన పోటీనిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 7 సార్లు ఆసియా కప్ ను దక్కించుకున్న టీమిండియా రికార్డు స్థాయిలో 8వసారి కన్నిస్తే కనీసం పోటీ ఇచ్చేందుకు పాక్ పట్టుదలతో ఉంది. ఓవైపు దిగ్గజద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత్ బరిలోకి దిగుతూ ఉండగా మరోవైపు బాబర్ అజం, రిజ్వాన్ లేకుండా పాక్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా అదిరిపోయే ఓపెనింగ్ జోడీ దొరకగా తిలక్ వర్మ, శాంసన్, సూర్యకుమార్, హార్దిక్, శివం దుబే, బుమ్రా, కుల్దీప్ లాంటి క్రికెటర్లతో భారత్ పటిష్టంగా కనిపిస్తుంది. 1984లో ఆసియా కప్ ప్రారంభం కాగా వన్డే ఫార్మెట్ లో మొత్తం 16 ఎడిషన్స్ లో 15 సార్లు భారత్ పాక్ పోటీ పడ్డాయి. అన్ని ఫార్మెట్లతో కలిసి భారత్ పాక్ మధ్య 18 సార్లు పోటీ జరిగింది. ఇక ఇప్పటి వరకు టీ20లో భారత్ పాక్ 20 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో భారత్ 10, పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇక ఆసియా కప్ టీ20లో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు 3 సార్లు భారత్ పాక్ తలపడగా 2 సార్లు భారత్, 1 సారి పాక్ విజయం సాధించాయి. గత 5 ఏళ్లలో టీ20లో 5 సార్లు ఇరు జట్ల మధ్య పోరు జరగా భారత్ 3, పాక్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇప్పటి వరకు ఆసియా కప్ లో గ్రూప్ దశ సూపర్ 4లో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ పాక్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు.